ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో A4 గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఉదయం నుంచి సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విలువైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తిరుపతిలోని మిథున్ రెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసాలు కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే A4గా ఉన్న ఈ కేసులో A4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన నివాసాలు కార్యాలయాల్లో కూడా సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అంటే ఈరోజు ఉదయం ఏకకాలంలో హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అదే ప్రధానంగా 4 బృందాలుగా విడిపోయిన సిట్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అంటే ఈరోజు ఉదయం తిరుపతి మారుతినగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సంబంధించిన ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సోదాలు అంటే సుమారు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విలువైన డాక్యుమెంట్స్ను కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా A4గా ఉన్న మిథున్ రెడ్డి 71 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ఇటీవల అంటే ఈ నెల 5వ తేదీన ఆయన బెయిల్ పైన విడుదలైనట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ముఖ్య నేతలు కూడా జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ నిధులు అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పూర్తిగా సిట్ బృందం సేకరిస్తుంది. అంటే PLR ప్రాజెక్టు పేరుతో నిధులను కూడా మళ్లించినట్లు కూడా సిట్ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ నిధులను కూడా వాళ్ళకి అంటే పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇచ్చినట్లుగా కూడా ప్రధాన అభియోగంతో కూడా ఈ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఎవరైతే ఈ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసమే సిట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.